అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా ప్రతి ఒక్కరికి కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు. శ్రావణ మాసం అనగానే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి పండుగ వాతావరణం. ఎందుకంటే ఈ మాసంలో వచ్చే మంగళగౌరి వ్రతాలు, అలాగే శ్రావణ శుక్రవారాలు, శ్రావణ సోమవారాలు, వరలక్ష్మి వ్రతం చాలా విశేషాలు ఈ మాసంలో ఉంటాయి. ఇంకా ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. కానీ ఈ శ్రావణ మాసానికి చాలా విశిష్టత ఉంటుంది. ఇంకా మనకు ఈ 2024 శ్రావణ మాసం మనకు ఆగస్టు 5వ తేదీ సోమవారం మొదలవుతుంది. సోమవారం పరమేశ్వరునికి ప్రీతికరమైన రోజు కాబట్టి అందులోనూ సోమవారం రావడం చాలా విశేషము. ఈ సోమవారం పరమేశ్వరుని పూజించిన, ఆరాధించిన మనకు చక్కని ప్రతిఫలాలైతే దక్కుతాయి. ముందుగానే పరమేశ్వరుడు బోలాశంకరుడు కాబట్టి మనం ఏ వరాన్నైనా తొందరగా పొందడానికి పరమేశ్వరుని ఆరాధించవచ్చు. ఇంకా పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి విభూది, అలాగే మారేడాకులు, తుమ్మి ఆకులు సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు తొందరగా మనల్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి కుదిరినప్పుడు మీ ఇంట్లో శివలింగం ఉంటే, లేదా లేకపోతే దేవాలయానికి వెళ్ళి అభిషేకించి అర్చించిన విభూది ప్రతిరోజు కూడా ధరించిన మీ అప్పుల బాధ, మనశ్శాంతి అన్నీ తొందరలోనే తీరుతాయి. కాబట్టి సోమవారం రోజు పరమేశ్వరుని శ్రావణ మాసంలో పూజించడం ద్వారా ప్రత్యేకమైన ప్రతిఫలం కలుగుతుంది. మనం ఏ పూజలు చేసినా, ఏ వ్రతాలు చేసినా ప్రశాంతత కోసం, అలాగే ఆర్థికంగా బలపడడానికి, సమస్యలన్నీ తొలగిపోవటానికి చేస్తుంటాం. కాబట్టి ఈ శ్రావణ మాసంలో సోమవారం రోజు పరమేశ్వరునికి ప్రత్యేకంగా పూజించిన, అభిషేకించిన మనకున్న సమస్యలన్నీ తొందరలోనే తీరిపోతాయి. కాబట్టి సోమవారం రోజు పరమేశ్వరుని ఆరాధించండి. ఇంకా కార్తీక మాసంలో కూడా ప్రత్యేక పూజలు ఇవన్నీ చేస్తుంటాము. కానీ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా అంటే ఆ విష్ణుమూర్తి నిద్రావస్థలో ఉంటాడు కాబట్టి ఈ పరమేశ్వరుడు ప్రతి ఒక్కటి మనల్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ శ్రావణ మాసానికి పరమేశ్వరునికి చాలా విశిష్టత ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పూజలు అయితే చేసుకోండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. మరొకసారి మీ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. తప్పకుండా ఆ పరమేశ్వరుని దయ మీకు కలగాలంటే కార్తీక సోమవారాలు ఆచరించి చూడండి. మీకే ప్రతిఫలం అనేది కనపడుతూ ఉంటుంది. ఇంకా బిల్వదళాల గురించి వేరే చెప్పనవసరం లేదు. కనీసం ఒక్క ఆకుని సమర్పించినా కూడా ఆ పరమేశ్వరుడు తృప్తి చెందుతాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కుదిరితే మారేడు మాల, అలాగే మారేడు ఆకులు సమర్పించండి. అలాగే విష్ణుమూర్తిని కూడా ఈ మాసంలో ప్రత్యేకంగా ఆరాధించిన, అభిషేకించిన కూడా మంచి ప్రతిఫలాలు అయితే మనకు కలుగుతాయి. శివకేశవులు ఇద్దరు ఒక్కరే అని చెప్పడానికి మనకు ఇది ఒక చక్కని ఉదాహరణ. అలాగే విశిష్టమైన మాసం కాబట్టి శివకేశవుని ఇద్దరిని పూజించండి, ఆరాధించండి. లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది.